ఫ్రెండ్స్, నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నాను. ఆక్స్ఫర్డ్లో ఉన్న ఒక మ్యూజియంలో ఇండియాని డిపిక్ట్ చేసే డిఫరెంట్ రకరకాలైనటువంటి పురాతన వస్తువులన్నింటినీ డిస్ప్లే చేస్తున్నారు. దీంట్లో బేసిక్గా విష్ణువు గురించి, బుద్ధుడు గురించి, ఇంకా రకరకాల మనుషుల గురించి ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు. బర్త్ ఆఫ్ బుద్ధుడి జననం కానివ్వండి, బుద్ధుడి గురించి కానీ, బుద్ధుడి మరణం గురించి కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే శివ, సెంట్రల్ ఏషియాలో ఉన్న డిఫరెంట్ ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి, విష్ణువు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మధురలో విష్ణువు ఎలా ఉండేవారు, ఆల్ దట్ స్టఫ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఏరియా ఇండియా AD 600 నుంచి చూపిస్తుంది అనమాట. చూడండి, ఇండియాకి సంబంధించిన రకరకాల విషయాలు. See, look at this beautiful sculptures and look at this amazing Buddhist shape. రకరకాల విషయాలు ఇక్కడ ఉన్నాయి. Here you can see Alvards have been explained in British museums in Oxford. In this early Gupta style image, Vishnu is represented as four-armed. Nandi. Here it's depicting the Buddha and birth of Buddha. Gandhara about AD 200. And it also shows death of Buddha. Amazing display. నాగరికతల గురించి, వాటికి సంబంధించిన విశేషాలు, రాజులు, ఆ మాన్యుమెంట్స్ ఎలా ఉండేవి, ఇవన్నిటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమేజింగ్ స్కల్ప్చర్స్. బ్రిటిష్లో ఎక్కువ ఇంగ్లాండ్ ఈజ్ నోన్ ఫర్ లాట్ ఆఫ్ మ్యూజియమ్స్. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రనంతా తీసుకొచ్చి వివిధ రకాలు, అంటే భారతదేశము, ఏషియా, ఆఫ్రికా, ఈజిప్ట్, అన్ని రకాల కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన రకరకాల విషయాలన్నింటినీ ఇక్కడ క్రోడీకరించారనమాట.